తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం చాటుకుంది. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగించింది. 12,728 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 6,822 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి 3,519 మంది, బీజేపీ తరఫున 703 మంది విజయం సాధించారు. 1,654 పంచాయతీలను ఇతరులు దక్కించుకున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు. 191 పంచాయతీల్లో ఇతరులు గెలుపొందారు. సిద్దిపేట మినహా తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56% స్థానాల్ని గెలుపొందిన అధికార పార్టీ మూడో విడతలోనూ అదే జోరు కొనసాగించింది. మూడో దశలో 4,159 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 2,246 స్థానాలతో సత్తా చాటింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 1,162 చోట్ల గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 246 మంది సర్పంచ్లు ఎన్నికయ్యారు. 491 పంచాయతీల్లో ఇతరులు గెలుపొందారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో 564 మండలాల్లోని 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 1,205 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 21 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా కోర్టుల స్టే వల్ల 5 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మిగతా 11,497 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. 12,728 సర్పంచ్ పదవులకు 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు 6,822 మంది గెలుపొందారు. 3,519 పంచాయతీల్లో బీఆర్ఎస్, 703 స్థానాల్లో బీజేపీకి చెందిన వారు విజయం సాధించారు. ఇతరులు 1,654 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలు సాధించింది. ఎన్నిక జరగని 26 పంచాయతీలు, 439 వార్డులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికైన సర్పంచ్లు ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 20నే పంచాయతీ సమావేశాలు నిర్వహించాలని భావించినప్పటికీ మంచి ముహూర్తం లేదని చాలా మంది కోరడంతో 22వ తేదీకి వాయిదా వేశారు.